హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ హెల్త్కి ఎంతో మంచిదైన ఏబీసీ గమ్మీస్ అనమాట. డైలీ మనం రొటీన్లో ఏబీసీ డ్రింక్ తాగితే చాలా మంచిదన్నమాట. మనకి అండ్ కిడ్స్కి కూడా చాలా మంచిది. సో పొద్దున్నే మనకి ఉన్న హడావుల్లో డైలీ చేసుకోవటం కుదరదు కాబట్టి ఈ విధంగా గమ్మీస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డైలీ ఒక గమ్మీ మీరు తినండి అండ్ ఒక గమ్మీ మీ కిడ్స్కి ఇవ్వండి. చాలా హ్యాపీగా తింటారనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోసం నేను ఒక 6 ఆమ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, బీట్రూట్, ఒక యాపిల్ అండ్ 2 క్యారెట్స్ అనమాట. ఫస్ట్ వీటన్నిటిని కూడా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆమ్లా అండ్ యాపిల్, బీట్రూట్ ముక్కలు, ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎలా అనుకుంటే కొంచెం క్యారెట్ను బీట్రూట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, యాపిల్ అండ్ ఆమ్లా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకే దగ్గర అన్నీ అలా సాఫ్ట్వి హార్డ్వి వండుకోకుండా ఇలా మనం కనుక కొంచెం ఇచ్చేస్తే ఏంటంటే మొత్తం మిక్స్ అవుతాయి అనమాట. అప్పుడు చక్కగా పేస్ట్ లాగా అయితే అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టేసుకోవాలన్నమాట. పల్పుకి పల్పు, జ్యూస్కి జ్యూసు రెండు కూడా డివైడ్ అయిపోవాలి. ఇన్కేస్ ఎక్కడ ముక్కలు ఉంటే కనుక మళ్ళీ ఇది ఈ పేస్ట్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట మెత్తగా. ముక్కలు అయితే లేవు, మొత్తం కూడా నాకు పేస్ట్ లానే అయిపోయిందనమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ దీన్ని ఈ పల్ప్ అంతని కూడా మళ్ళీ మనం స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో చుట్టూ కూడా ఉంటుంది కదా, ఇలా మిక్సీ క్యాప్లో కూడా ఉందని చెప్పి ఈ విధంగా వాటర్ పోసేసుకో. ఈ పల్ప్ అంతా కూడా తీసి పారేసుకుందాం. చూడండి, ఈ విధంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలన్నమాట. ఇది ఈ పిన్ అంతా ఇందులో కలిసేలాగా కలిపేసుకో. ఎక్కడ కూడా ఉండన్నది లేకుండా, లంప్స్ లేకుండా మొత్తం ఈ పౌడర్ అంతా జ్యూస్లో కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలంటే అంతగా టేస్ట్కి సరిపడా హనీ వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది బయట మార్కెట్లో కొన్న హనీ అయితే కాదనమాట, పుట్టతేనే డైరెక్ట్ మేము అక్కడ వేప చెట్టు దగ్గర తీస్తుంటే డైరెక్ట్ అలా తీసిందే తీసుకున్నాం అనమాట ఆ హనీ. ఇప్పుడు ఈ హనీ కూడా ఇందులో కలిసేలాగా కొంచెం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ పై మీద ఒక బాండీ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని 1 స్పూను గీ వేసుకోండి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది గీ అన్నది. సో కొంచెం 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఆ గీ అంతా కొంచెం కరిగింది అనుకున్నప్పుడు మనం తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, ఇది కార్న్ఫ్లవర్తో అది ఇందులో పోసేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇది హీట్ ఎక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం కార్న్ఫ్లవర్ ఎందుకు వేసామంటే అది కొంచెం టైట్నెస్ కోసం అని చెప్పి మనం కార్న్ఫ్లవర్ అన్నది యూస్ చేసుకున్నాం అనమాట. అది కొంచెం వాటర్ హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి జెల్లీలాగా ప్రిపేర్ అవుతుంది. ఇది అడుగంటకుండా చక్కగా జెల్లీ అన్నది చక్కగా ఫామ్ అవటం కోసం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, థిక్నెస్ అన్నది స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎలా థిక్గా అయిపోతుంది. అలాగే నాన్ స్టాప్గా తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారిపోవాలి, ఎందుకంటే మనం మోల్డ్స్లో వేస్తాం కదా, అది ప్లాస్టిక్ కదా, సో ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. చూడండి చక్కగా చల్లారిపోయిందనమాట. నా దగ్గర ఇలాంటి చాక్లెట్ మోల్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఐస్ క్యూబ్స్ మోల్డ్స్. ఇలా ఏదన్నా కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా ఉండటం కోసం ఇలాంటి అట్లా వేస్తే వాళ్ళు తొందరగా ఇష్టపడి తింటారు కాబట్టి నేనైతే ఇందులో వేస్తున్నాను.
లేదంటే ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత టైట్ అయిపోయి వచ్చేస్తుంది కదా, అప్పుడు కూడా ముక్కలు కట్ చేసుకొని అలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలుగా కింద పెట్టేసుకుంటే ఒక 15 to 20 minutes ఉంటే కనుక ఇది టైట్ అయిపోయి చక్కగా వచ్చేస్తుంది అనమాట మోల్డ్లోంచి. మన ఏబీసీ గమ్మీస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇలా చూడండి, ఇలా కింద నుంచి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చక్కగా దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. డైలీ ఒక గమ్మి మీరు తినండి అండ్ మీ కిడ్స్కి కూడా పెట్టండి అనమాట. చాలా హ్యాపీగా తినేస్తారు. సో ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటి ఎసెన్స్లు కలపలేదనమాట. న్యాచురల్గా ఫ్రూట్స్తోనే చేసాము. ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్ అండ్ ఏ ఫర్ ఆమ్లా, బీ ఫర్ బీట్రూట్ అండ్ సి ఫర్ క్యారెట్ అండ్ కొంచెం స్వీట్ కోసం హనీ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.